వైకాపా ప్రభుత్వాన్ని ఓడించిన వాళ్ళపైన ఇంత శ్రద్ధ పెడతారని ఎప్పుడు ఉంచలేదు అధ్యక్ష. బట్ ఒక చిన్న కోట్ చేస్తాను. అంటే ఎలాంటి వాళ్ళని నియమించారంటే ఒక ఆయన రాస్తాడు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీస్. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించారు అధ్యక్ష. అలా ఉంది పరిస్థితి మనది. అందుకే విశ్వవిద్యాలయం జస్ట్ సభ దృష్టికి తీసుకొస్తున్నా ఎలాంటి వాళ్ళని నియమించారు అనేది ఎడ్యుకేషన్. అందుకే అధ్యక్ష రెడీ ప్రివిలేజ్ కమిటీకి వేయండి అధ్యక్ష, ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వండి. వీల్ టేక్ ప్రివిలేజ్ కమిటీకి వేయండి. మీరు ఒప్పుకుంటారా బొత్స గారు? ప్రివిలేజ్ కమిటీకి వేద్దాం సార్, ప్రివిలేజ్ కమిటీకి వేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీకి ఇన్ డైరెక్షన్, ఐ డూ ఇట్, నో ప్రాబ్లం. ప్రివిలేజ్ కమిటీకి వేయమని ఇందాక మధ్యలో నన్ను కూర్చున్నాను, మంత్రి గారు మాట్లాడుతున్నాను. ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే, మీకు మంత్రి గారు నేను మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయన తెలుసుద్ది ఉంటే, ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మీ తప్పు తీయలేదు అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి ఎల్ఐబి గారు, కూర్చోండి 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 చాలు. కూర్చోండి ఎల్ఐబి గారు, ప్లీజ్ 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 గారు సార్. ఇంకా మినిస్టర్